ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఆశావాహుల కళ ఫలించింది. 75 రోజుల క్రితం జరిగిన డిఎస్సి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత. ఉమ్మడి జిల్లాలో 1268 మందికి ఉద్యోగాలు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడనున్న విద్యాబోధన. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న ఆశావాహుల కళ ఫలించింది. 75 రోజుల క్రితం జరిగిన డిఎస్సి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 1268 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాల ఖరారయ్యాయి. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితాలను డిఈఓలు ప్రకటిస్తారు. డిఎస్సి అభ్యర్థులకు ఈ నెల 9 హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. ఇదిలా ఉండగా వెల్లడైన ఫలితాల ఆధారంగా ఆశావాహులు వారి ర్యాంకు మార్కులు నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులు రిజర్వేషన్లను గణిస్తూ ఉద్యోగ అవకాశాలను అంచనా వేసుకునే పనిలో పడ్డారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందనుంది. అయితే మిగులు పోస్టులు భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించినట్లుగానే మరో విడత డిఎస్సిని కూడా త్వరగా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. 1263 మంది ఉద్యోగులు దీర్ఘకాలం అనంతరం రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం మాత్రం 1268 మంది పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి సుమారు 17,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారు. విద్యాశాఖ వెల్లడించిన ఫలితాల ఆధారంగా నల్గొండ జిల్లాలో 605, సూర్యాపేట జిల్లాలో 386, యాదాద్రి జిల్లాలో 277 మంది నూతన ఉపాధ్యాయులు రానున్నారు. ఉద్యోగాలు లభించే అదృష్టవంతులు ఎవరో 1-2 రోజుల్లో తేటతెల్లం కానుంది. రిజర్వేషన్ల విధానంపై అభ్యర్థులు ఆరా. విద్యాశాఖ అధికారులు జిల్లాల వారీగా ఫలితాలను వెల్లడించగానే అభ్యర్థులు వారికి వచ్చిన ర్యాంకు మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పోగా ఉద్యోగం వస్తుందా రాదా అనే లెక్కల్లో మునిగారు. ఈ నేపథ్యంలో వర్టికల్ హారిజాంటల్లో ఏ విధానంలో విద్యాశాఖ అధికారులు రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేస్తారని అభ్యర్థులు ఆరా తీయటం కనిపించింది. ఒక కేటగిరీలలో 4 పోస్టులు అంటే అందులో 33% మహిళా రిజర్వేషన్ ప్రకారం ఒక పోస్టును మహిళలకు కేటాయిస్తారు. అయితే ఆ కేటగిరీలో మహిళలకు మిగిలిన 3 కంటే అధికంగా మార్కులు వస్తే వారిని మహిళలకు కేటాయించిన పోస్టులు భర్తీ చేస్తారా, లేక అధిక మార్కులు వచ్చినందున మిగిలిన 3 పోస్టుల్లో 1 కేటాయిస్తారా అని అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే రిజర్వేషన్ కేటాయింపుపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో 3,210 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 2,11,009 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సుమారు 9,000 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. దీంతో పలు పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు కొరతతో పాటు ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే టీచరు మిగిలారు. అయితే విద్యార్థుల సంఖ్యకు సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో విధుల్లో చేరనున్న 1268 మంది ఉపాధ్యాయులతో పాఠశాలల వారీగా కొన్ని ఇబ్బందులు తొలగనున్నప్పటికీ మిగులు పోస్టులను భర్తీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. డిఎస్సి ఫలితాల వెల్లడితో నూతన ఉపాధ్యాయులు త్వరలో విధుల్లో చేరనుండగా ఇటీవల 2008 డిఎస్సిలో అర్హత సాధించిన వారిని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా విధుల్లో తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వర్క్ అడ్జస్ట్మెంట్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరాకే వర్క్ అడ్జస్ట్మెంట్కు అధికారులు తుది రూపం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే విద్యా వాలంటీర్ల వ్యవస్థకు శాశ్వతంగా తెరపడినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ టీచర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నూతన ఉపాధ్యాయులను నియమించాలని, దీంతో అక్కడ మెరుగైన ఉద్యోగ బోధన ఉండటంతో పాటు ఉన్నవారిపై భారం తగ్గుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేటగిరీల వారీగా పోస్టులు ఇలా: యాదాద్రి జిల్లాలో 719 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 55,204 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
వివిధ కేటగిరీలకు చెందిన 3,497 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా 2,761 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 736 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా 277 పోస్టులు భర్తీ కానుండడంతో మిగతా 459 పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. కాగా నూతనంగా భర్తీ చేయనున్న 277 పోస్టులో 163 మంది ఎస్జిటీలు, 114 స్కూల్ అసిస్టెంట్లు, 2 పీఈటీ, 1 పీడీ పోస్టులు ఉంది. వీటిలో 262 పోస్టులలో లోడ్ బాడీ స్కూళ్లలో 15 పోస్టులు ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని పాఠశాలలో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 605 పోస్టులు ఈ డిఎస్సిలో భర్తీ కానున్నాయి. అందులో 430 ఎస్జిటి పోస్టులు, 141 స్కూల్ అసిస్టెంట్లు, 26 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 6 పీఈటీ పోస్టులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 386 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో 261 ఎస్జిటి పోస్టులు, 97 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 23 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 5 పీఈటీ పోస్టులు తాజాగా భర్తీ చేయనున్నారు. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.